హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఫ్రెండ్స్, ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇది ముంజకాయ పొట్టు కర్రీ అండి. ఇదిగోండి, ముంజలు అయితే తీసుకొచ్చి పెట్టాము. పొట్టు తీసి కూడా పెట్టామన్నమాట. ముంజలు తినే ముందు పొట్టు అంతా తీసి కర్రీ కోసం అని చెప్పేసి పక్కన పెట్టేశాము. ఇది సమ్మర్ కదండి, ముంజలు అయితే చాలా ఎక్కడ చూసినా అయితే కనిపిస్తున్నాయి. మేమైతే ప్రజెంట్ ఊర్లో ఉన్నాము, అక్కడైతే ఇంకా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుందండి. సారీ అండి, నాకు ఊర్లో ఉండడం వల్ల నెట్ అయితే రావట్లేదు. ఇదిగోండి, ముంజకాయ పొట్టు అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. వాటర్లో అయితే కడుగుతున్నాము, ఆ జిగురు అంతా పోయేంత వరకు. ఇదంతా కడిగిన తర్వాత మళ్ళీ దానికి సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టి దీన్ని అయితే కొంచెం ఉడికించుకోవాలండి. ఇదిగోండి, స్టవ్ పైన పెట్టాను, ఉడికిస్తున్నాము. ఇదైతే నేను ఇంతకుముందు నాకు తెలిసిన దగ్గర నుంచి అయితే నేను తినలేదండి కర్రీ. చిన్నప్పుడు తిన్నానంట, నాకు అంతగా గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు అమ్మతో చేయించుకుంటున్నాను. మేమైతే హాలిడేస్కి ఊరికి వెళ్ళామన్నమాట. దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇదిగోండి, ఉడికిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి ఇది ఇలా పక్కన పెట్టేసాము. ఇదిగోండి, ఇలా ఉడికింది. మరీ మెత్తగా కాకుండా ఇట్లా చిరిమితే మెత్తగా అయ్యేంత అయితే ఉడికింది. ఇదిగోండి, కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఆయిల్ వేసుకొని జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని చేస్తున్నాము. ఇదైతే వంట కూడా విలేజ్ స్టైల్లోనే ఉంది, అమ్మ చేస్తుందన్నమాట. ఈ కర్రీ అయితే నాకు చేయడం రాదు, నేను చేయలేదు. ఉప్పు, పసుపు, ఆనియన్స్ అవన్నీ వేశారు. ఇదంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఇది కర్రీ కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోనే ముంజకాయ పొట్టు కూడా, ఉడికించిన ముంజకాయ పొట్టు ఉంది కదండి, అది వేసుకొని ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఇది కూడా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసాము, సాల్ట్ వేసాము. ఇప్పుడు కారం దానికి ఎంత సరిపోతుందో అంత కారం వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఉడికిన తర్వాత ఇదిగోండి ఆయిల్ ఇలా పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కర్రీ చూస్తే ఎగ్ కర్రీలా కనిపిస్తుంది కదండి. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ కర్రీ? ఎలా అనిపించిందో మీకు ఈ కర్రీ చూశాక? ఎప్పుడైనా తిన్నారా? మీ ఫీలింగ్ అయితే షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.